స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్ కు ఇప్పుడు ఒకటే పూనకం, అదే వారణాసి. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం మహేష్ ఎన్నడూ లేనంతగా కష్టపడుతున్నారు. జిమ్ లో గంటల కొద్దీ శ్రమిస్తూ తన బాడీ లాంగ్వేజ్ ను పూర్తిగా మార్చేసుకున్నారు. ఇప్పటి వరకు కేవలం తెలుగు మార్కెట్ పైనే దృష్టి పెట్టిన మహేష్ ఈ చిత్రంతో ఏకంగా గ్లోబల్ బాక్సాఫీస్ పై కన్నేశారు. రాజమౌళి విజన్ కి తోడు మహేష్ బాబు చరిష్మా తోడైతే రికార్డులు తిరగరాయడం ఖాయమని ట్రేడ్ వర్గాలు లెక్కలేస్తున్నాయి. సుమారు 1500 కోట్ల భారీ బడ్జెట్ తో రూపుదిద్దుకుంటున్న ఈ అడ్వెంచర్ డ్రామా ప్రేక్షకులకు ఒక కొత్త ప్రపంచాన్ని చూపించబోతోంది. బాహుబలి, త్రిబుల్ ఆర్ చిత్రాలతో భారతీయ సినిమా సత్తాను ప్రపంచానికి చాటిన జక్కన్న ఈసారి హాలీవుడ్ రేంజ్ అవుట్పుట్ కోసం ప్లాన్ చేశారు. రీసెంట్ గా వచ్చిన ఒక చిన్న గ్లిమ్స్ సినిమా స్థాయిని చెప్పకనే చెప్పింది. ఇప్పటికే ఏడాదికి పైగా షూటింగ్ జరుపుకున్న ఈ చిత్రం మరో 8 నెలల పాటు షూటింగ్ జరిగే అవకాశం ఉంది. మహేష్ కూడా దీనికి తగినట్లుగానే పక్కా ప్లానింగ్ చేసుకుంటూ వస్తున్నాడు. 2027 సమ్మర్ టార్గెట్ గా రాబోతోన్న ఈ చిత్రంతో మహేష్ రేంజ్ ఇంటర్నేషనల్ లెవెల్ కు వెళ్లడం గ్యారంటీ. అయితే అసలు రచ్చంతా ఈ సినిమా తర్వాత మహేష్ ఎవరితో పని చేస్తారు అనే దానిపైనే సాగుతోంది. అయితే ఇక్కడే మహేష్ ఫ్యాన్స్ కు భయం కలిగించే విషయం కూడా ఉంది. రాజమౌళితో సినిమా చేసిన హీరోలు ఆ వెంటనే చేసే సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయారు. ప్రభాస్, రామ్ చరణ్, ఎన్టీఆర్ ఇలా ప్రతి ఒక్కరూ ఈ సెంటిమెంట్ ను ఎదుర్కొన్నవారే. జక్కన్న తన హీరోలను స్క్రీన్ మీద ఎంత పీక్ స్టేజ్ లో చూపిస్తారో ఆ తర్వాత వచ్చే డైరెక్టర్ కు అదొక పెద్ద సవాల్ గా మారుతుంది. ఆ ఎక్స్పెక్టేషన్స్ ను అందుకోవడంలో చిన్న పొరపాటు జరిగినా ఫలితం తారుమారవుతుంది. మరి మహేష్ ఈ సెంటిమెంట్ ను ఎలా బ్రేక్ చేస్తారు అనే విషయంపై కూడా పెద్ద చర్చే నడుస్తుంది. అందుకే మహేష్ తన తదుపరి ప్రాజెక్టు విషయంలో చాలా ఆచితూచి అడుగులు వేస్తున్నారు. వారణాసి తర్వాత ఏ దర్శకుడితో చేయాలనే దానిపై ఇప్పటికే చర్చలు మొదలయ్యాయి. ముఖ్యంగా యానిమల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ పేరు బలంగా వినిపిస్తోంది. సందీప్ మార్క్ మేకింగ్ తో రాజమౌళి సెంటిమెంట్ కు చెక్ పెట్టొచ్చని ఫ్యాన్స్ భావిస్తున్నారు. యానిమల్ సినిమా కన్నా ముందు డెవిల్ అనే కథతో మహేష్ ను కూడా కలిశారు, కానీ అది కార్యరూపం దాల్చలేదు. మరి ఈసారి ఆ కాంబినేషన్ ఎంతవరకు వర్కౌట్ అవుతుంది అనేది చూడాలి. అలాగే నిర్మాణ బాధ్యతల విషయంలో కూడా మహేష్ ఒక క్లారిటీతో ఉన్నారట. వేరే వాళ్లకు రిస్క్ ఇవ్వడం కంటే తన సొంత బ్యానర్ జిఎంబి ఎంటర్టైన్మెంట్స్ లోనే సినిమా చేసే అవకాశం ఉంది. ఒకవేళ బయట నిర్మాతలతో చేసినా తన బ్యానర్ ను భాగస్వామిగా ఉంచాలని చూస్తున్నారు. మొత్తానికి మహేష్ బాబు తన కెరియర్ ను వారణాసికి ముందు, వారణాసికి తర్వాత అన్నట్లుగా ప్లాన్ చేసుకుంటున్నారు. గ్లోబల్ మార్కెట్ ను శాసించే సత్తా ఉన్న హీరోగా తనను తాను మలుచుకుంటున్నారు. మరి రాజమౌళి సెంటిమెంట్ ను పటాపంచలు చేసి మహేష్ తన సక్సెస్ జర్నీని ఎలా కొనసాగిస్తారో వేచి చూడాలి.